హాయ్ అండి, వెల్కమ్ టు S7. ఈరోజు నేను చామదుంపల పులుసు చేస్తున్నాను. ఓకే, ఇంకోండి నేను చామదుంపలు తీసుకున్నాను. ఇవి బాగా 2-3 సార్లు వాటర్లో కడిగి ఇప్పుడు ఇది బాయిల్ చేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకోండి. ఓకే, ఇంకోండి నేను వాటర్లో వేసుకున్నాను. ఇప్పుడు కడగాలి ఇవి. ఇంకోండి ఇలాగ బాగా 2 సార్లు కడుక్కొని అప్పుడు వాటర్ వేసి పెట్టుకోవాలి. ఓకే, ఇంకోండి చూసారా, నేను 2 సార్లు కడిగాను వాటర్తోని. ఎప్పుడైనా ఫస్ట్ కొంచెం వాటర్ వేసి ఒక 5 మినిట్స్ వదిలేసారు అనుకోండి, దీనికి ఉన్న మట్టి అంతా పోతుంది. ఓకే, అప్పుడు 2 టైమ్స్ కడుక్కుంటే బాగుంటుంది. నేను సేమ్ అలాగే చేశాను, మీరు అలాగే చేయండి. ఓకే, ఇంకోండి ఇప్పుడు చూసారా వాటర్ ఎంత బాగున్నాయో. ఇలా కడిగి పెట్టుకొని నేను వాటర్ వేసుకున్నాను, స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఓకే, ఇంకోండి స్టవ్ మీద పెట్టుకొని ఇవి బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇది ఉడకబెట్టాలి. ఇవి ఉడికాక అప్పుడు కర్రీ రెడీ చేసుకోవాలి. ఇంకోండి ఓకే, ఇంకోండి స్పీడే పెట్టుకోవాలి, అప్పుడు తొందరగా ఉడుకుతుంది. ఓకే, ఈ దుంపలు బాగా ఉడికాక అప్పుడు స్టార్ట్ చేయాలి. ఓకేనా, ఇంకోండి ఉడికిపోయాయి ఇంకా. ఓకే, ఇంకా స్టవ్ కట్టేసుకోవాలి. ఇంకోండి ఇలా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సరే ఇలా కట్టింగ్ అవుతుంది కదా, మెత్తగా ఉడుకుతాయి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వాటర్ అవి వంపేసుకొని కొంచెం చల్లారాక తొక్కలు అవి తీసుకోవాలి. ఓకేనండి, ఇంకోండి చింతపండు నేను ఇంత తీసుకున్నాను నేను, ఎందుకంటే అవి చామదుంపలు 1/2 కేజీ అవి. ఇంకోండి ఇంత చింతపండు ఇంత ముద్ద తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం వాటర్తో మామూలు కడుక్కొని అప్పుడు వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఓకే, ఇంకోండి మామూలుగా కడగాలండి, ఎందుకంటే గొప్పని ఏమైనా ఉంటే పోతుంది. ఇంకోండి ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. ఓకే, నానబెట్టుకుంటున్నాను అనమాట. ఇది పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇంకోండి కొంచెం వాటర్ వేసుకున్నాను అనమాట, మరి వేడిగా ఉంటాయి కదా అందుకని. లేకపోతే పక్కన తీసేసి ఒక ప్లేట్లోని చల్లారాక తొక్కలు తీసుకోవచ్చు. ఓకే, నేనైతే మటుకు ఇలా తీసేసుకున్నాను. చూసారా, ఈజీగా వచ్చేస్తుంది. వేడి మీద తీస్తే తొందరగా వచ్చేస్తాయండి. ఇంకోండి చూసారా, ఇంకోండి గిన్నెలు వేసుకోవాలి, పెట్టుకోవాలి. ఇక్కడ ఏమైనా బాగాలేదు ఇంకోండి ఇలా అన్నీ తీసేసుకోవాలి. చూసారా, ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇంకోటి తీసుకున్నాం. చూసారా ఎంత ఈజీగా వస్తుందో. బాగా ఉడికితే మట్టుకు బాగా వచ్చేస్తాయండి ఈజీగానే. చూసారా చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. చూసారా ఎంత బాగుందో. ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు. వంట రాకపోయిన వాళ్ళైనా సరే ఈజీ ప్రాసెస్. ఇలాగంటే చాలా జస్ట్ ఇలా తీసేస్తుంది, వాళ్ళ ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఓకే, ఇలా అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఓకేనా, ఇంకోండి చూసారు ఎలా వచ్చాయి. అలాగే అన్నీ తొక్కలు తీసి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఓకే, ఇంకోండి చూసారా
మొత్తం అన్ని తొక్కలన్నీ ఇలా తీసేసుకుంటే ఇక చూసారు ఎంత బాగున్నాయి. ఇలా ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇంకోండి స్టవ్ వెలిగించుకున్నాం. ఇంకోండి ఇది పెట్టుకున్నాను నేను. ఇది అంటే యాజ్ యూజువల్ వాటర్ పెట్టుకుంటాను కదా అది. ఇంకోండి స్టవ్ వెలిగించుకుంటున్నాను. అంటే ఆ వాటర్ బాయిల్ అయిపోయి పడేస్తాను కదా, ఇప్పుడు మళ్ళీ పెట్టుకుంటాను. ఇంకోండి నేను ఇంకోండి 4 పచ్చిమిరపకాయలు, ఒక ఈ సైజ్ టమాటా నేను ఒక 8 తీసుకున్నానండి. ఓకే, ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఈ టమాటాలు కట్ చేసుకొని ముక్కల కింద పెట్టుకోవాలి. నేను చాపర్లో కట్ చేసుకుంటాను టమాటాలు. ఓకే, వాటర్ బాగా మరిగిపోయి ఇవి వంపేసుకొని వాటర్తో కడిగించుకొని పెట్టుకోవాలి. ఇంకోండి కడిగి తీసుకొచ్చాను, ఎందుకంటే కూర పాడవకుండా ఉంటుంది, బాగుంటుంది. ఇంకోండి మళ్ళీ పెట్టుకున్నాను. ఇంకో స్పీడ్ పెట్టుకున్నాను. ఓకే, ఇంకోండి నేను 2 ఆనియన్స్ తీసుకుంటున్నాను, చిన్నవి చాలు ఇవి. ఓకే, ఇవి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకోండి నేను చాపర్లో వేసుకున్నాను ఆనియన్స్, ఈ సైజ్ చాలు. ఇంకోండి స్టవ్ వేయించుకున్నాను. యాక్చువల్లీ ఇది చాలదనమాట. ఫస్ట్ ఇందులో కుకింగ్ చేసుకొని వేరే దాంట్లోకి తర్వాత షిఫ్ట్ చేస్తానన్నమాట. ఎందుకంటే కొంత తొందరగా అయిపోతుంది కదా, అందుకని. ఓకే, తొందరగా అవుతుంది, చాలా బాగా అవుతుంది కూడా. అంటే నేను 1/2 కేజీ తీసుకున్నాను కదా చామదుంపలు, అందుకని 1/2 కేజీ అయితే సరిపోతుంది ఇందులో. ఎందుకంటే పులుసు అనేది ఫ్రీగా ఉడకాలి. ఎప్పుడైనా సరే ఏ కర్రీ అయినా సరే కొంచెం వెడల్పుగా ఉండే దాంట్లో చేస్తే బాగా కుకింగ్ అవుతే బాగుంటుంది, అప్పుడు టేస్ట్ వస్తుంది. అంతేగాని ఇరుగ్గా చేయకూడదు. ఓకే, ఇంకోండి నేను 8 వేసుకుంటున్నాను స్పూన్స్. ఓకే, ఎయిట్ స్పూన్స్, ఎందుకంటే ఉండాలి మాత్రం ఆయిల్ దీనికి. చూసారా, ఇది స్మాల్, దీంతో 8 వేసుకున్నాను. మీరు దాన్ని తగినట్టుగా మీరు చూసుకొని వేసుకోండి. ఓకే, ఇంకోండి ఆనియన్స్, టమాటా, ఇంకో చామదుంపలు, ఇంకోండి పులుపు రెడీ చేసుకున్నాను ఇక్కడ. ఇంకోండి పచ్చిమిరకాయలు, కరివేపాకు. స్టవ్ పెట్టి ఆయిల్ వేసుకున్నాం. ఇంకోండి మినపప్పు కొంచెం, ఇంకోండి జీలకర్ర కొంచెం, ఇంకోండి ఆవాలు, ఓకే. ఇంకోండి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇక్కడ. అది కొంచెం ఎర్రగా వేగాక తాలింపులు చూసారు, ఎర్రగా వేగాయి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకోండి ఆనియన్స్ ఇలా కలుపుకోవాలి బాగా. ఇంకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి చిన్నది, చూసారా. ఇంకోండి చాలు, అదే వేగుతుంది. ఇంకోండి వేగాలి, దగ్గరే ఉండాలి స్టవ్ దగ్గర. ఇంకోండి చూసారా, తాలింపుల మటుకు బాగా వేగాలండి. చూసారా, ఇంకోండి బ్రౌన్ కలర్లో రావాలి. ఇంకోండి ఇది కూడా వేగింది, ఇంకో ఇలా అవ్వాలి. ఓకే, ఇప్పుడు టమాటాలు వేసుకుంటాను. చూసారా, టమాటా ఇలా కలుపుకోవాలి. ఇంకోండి ఇప్పుడు ఇవి కూడా చామదుంపలు కూడా వేసేసుకోవాలండి. ఓకే, ఇంకోండి పసుపు నాకు అయిపోయింది,
ఇంకోండి ఇంకొంచెం ఇదే సేమ్ పసుపు తీసుకొని వేసుకోవాలి. ఓకే, ఇంకోండి సాల్ట్ ఏమో సరిపడినంత. ఇంకోండి నేను 3 స్పూన్స్ వేసుకుంటాను, ఎందుకంటే పులుపు కదా వేసుకోవాలి, మళ్ళీ పడితే వేసుకున్నాం. ఓకే, నేనైతే 3 స్పూన్స్ వేసాను. కారం 2 స్పూన్స్ చాలు. ఇంకోండి ఇది దీంతో 2 స్పూన్స్. ఓకే, ఇప్పుడు కలుపుకోవాలి. స్లోగా కలుపుకోవాలండి. ఓకే, స్లోగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఒక 2 విజిల్సే అంతే. ఓకే, చూసారా అన్నీ వేసుకున్నాం సరిపోయి. ఓకే, మీకు కారం ఎక్కువ కావాలనుకోండి వేసుకోండి, మీకు ఎంత కావాలో. నాకైతే మేము మీడియం తింటాం కారం, దీనికి పులుపుకి ఎంత పడుతుందో నేను అంతే వేసాను అనమాట. ఓకే, మూత పెట్టుకుంటున్నాను. ఇంకోండి కుక్కర్ మూత పెట్టుకున్నాను, 2 విజిల్స్ మాత్రమే. ఓకే, 2 విజిల్స్ వస్తుంది, వెయిట్ చేద్దాం. ఓకే, వచ్చేస్తుంది ఒక 1 మినిట్లో. ఇంకోండి విజిల్ వస్తుంది, ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఓకే, ఇంకోండి విజిల్ తీసుకుంటున్నాను, చూసారా ఇలా స్లోగా తీసుకోవాలి. ప్రెషర్ పోయాక మూతేద్దాం. ఓకే, ఇంకోండి ప్రెషర్ పోయింది. ఇంకోండి చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలాగే ఇందులో పులుపు వేసుకొని నేను వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకుంటాను అనమాట, ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉడకాలి కదా పులుసు, అందుకని నాకు చాలదు ఇందులోని. ఓకే, ఇప్పుడు పులుపు వేసుకుందాం. సేమ్ ఇందులోనే పులుపు వేసుకొని మీరు 4 విజిల్స్ పెట్టుకుంటే ఇంకా కర్రీ అయిపోయినట్టే. ఓకే, ఇందులోనే డైరెక్ట్ అయితే. ఒకవేళ మీకు దగ్గర పెద్దది ఉందనుకోండి, అందులో ఇలాగ సేమ్ పులుపు వేసుకొని ఇంకా సాల్ట్ ఒకసారి చూసుకొని మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చాక కట్టేసుకోవచ్చు, ఇంకా సర్వ్ చేసుకోవచ్చు, రెడీ అయిపోయినట్టు. ఓకేనండి, ఇంకోండి ఇప్పుడు నేను షిఫ్ట్ చేసుకుంటాను, చాలేదు కాబట్టి. ఇంకోండి ఈ గిన్నె తీసుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్పెషల్గా ఆయిల్ వేసుకోవడం ఇవన్నీ ఏం చేయనవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఓకే, ఇంకో నేను పెట్టుకుంటున్నాను ఇది. ఇంకోండి పెట్టుకున్నాను ఇది. ఇంకోండి సిమ్లో పెట్టుకుంటున్నాను. ఇంకోండి చూసారా వేసుకుంటున్నాను. ఇంకోండి చూసారా ఏం చేయనవసరం లేదు. ఇంకోండి అంతా అయిపోయింది, ఇప్పుడు పులుపు వేసుకోవాలి. మళ్ళీ అందరూ మళ్ళీ పెట్టుకొని ఈ కడాయి మళ్ళీ ఆయిల్ వేసుకొని చేసుకుంటారు, ఏం వేసుకున్నాం అవసరం లేదు, సేమ్ అందులో షిఫ్ట్ చేశాను అంతే, చాలేదని. ఇప్పుడు పులుపు వేసుకున్నాం. ఓకే, ఇంకోండి పులుపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకోండి ఇలా చేసుకొని మొత్తం అంతా తీసి ఒక బౌల్లో పెట్టుకున్నా మీరు పర్వాలేదు, నేను మట్టుకు ఇట్లా డైరెక్ట్ వేస్తున్నాను. ఇలా బాగా చేసుకొని వేసుకోవాలి. ఓకే, ఇంకోండి ఇలా తీసుకోండి. రాదు కొత్తగా వంట చేసిన వాళ్ళైతే పులుపు డైరెక్ట్గా పక్కన తీసుకొని పెట్టుకోండి. ఓకేనా, అప్పుడు వేసుకోండి. నాకంటే అలవాటు కాబట్టి నేను అలా వేసుకుంటాను. పడకుండా వేసుకోవాలి. ఓకే, సరే వేసుకోవాలి. ఇవన్నీ ఇంకా అయిపోయింది, ఇది కూడా ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ ఇంకోండి చూసాను. ఇంకోండి ఇప్పుడు ఇది బాగా మరగాలి. ఓకే, ఇంకోండి నాకు కొంచెం మీడియంలో కావాలి, నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఓకే, మీకు ఇప్పుడు సాల్ట్ కావాలంటే సాల్ట్ చూసుకోండి, కారం మీరు ఇంకా సరిపోలేదు అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఓకే, 2 చూసుకోవాలి. ఓకే,
నాకైతే సాల్ట్ అన్నీ సరిపోయండి. ఓకే, మీకు కావాలంటే చెక్ చేసుకోండి, వేసుకోండి. మళ్ళీ కారం కూడా మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఇంకోండి స్పీడ్ పెట్టాలి. ఓకే, బాగా మరుగుతుంది. ఓకేనా, స్పీడ్ పెట్టండి. కొంచెం బాగా మరిగాక అప్పుడు మీడియంలో పెట్టుకోండి. ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. ఇంకోండి ఇలాగ చూసారా మరుగుతుంది. ఇలాగే సేమ్ కళాయి పెట్టుకొని చేసుకుంటే సేమ్ తాలింపులు అన్నీ తీసి ఆయిల్ వేసుకొని, నేనైతే 8 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకోవాలి. అప్పుడు తర్వాత నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. అది బాగా కొంచెం వేగాక నెక్స్ట్ అప్పుడు ఇవి ఉన్నాయి కదా చామదుంపలు వేసేసుకోవాలి. వేసుకొని ఆ తర్వాత అవి ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి నో ప్రాబ్లం. వెంటనే టమాటా, సాల్ట్, కారం, పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా మగ్గాక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా అటు ఇటు కలుపుతూ సిమ్లో పెట్టుకొని మగ్గాక మళ్ళీ మూత తీసి ఇలాగ పులుపు అది వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉంచుకుంటే ఇంక పులుసు రెడీ అయిపోతుంది. సేమ్ ప్రాసెస్ కళాయిలో కూడా. ఓకేనండి, ఇది కూడా పాన్లో అయితే, కుక్కర్లో అయితే ఇలాగా చూపించాను కదా అలా చేసుకోవాలి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే, కామెంట్ చేస్తే నేను మరిన్ని వీడియోలు నేను చేస్తానండి. మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ వంట ఎవరికైతే రాదో వాళ్ళు ఏం వర్రీ అవ్వకండి, చాలా ఈజీ. నా వీడియోలు షేర్ చేస్తున్నాను, నా వీడియోలు పెడుతున్నాను కదా, మీరు చూసి ఫాలో అవుతే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఏ ప్రాబ్లం ఉండదు, చాలా ఈజీ అండి. మనం ఇంట్రెస్ట్గా కానీ పెట్టామనుకో చాలా ఈజీగా తొందరగా వంట వచ్చేస్తుంది, అలాంటి ఇష్యూవే ఉండదు. ఓకే, అందులోని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ప్లీజ్ ఫాలో మై వీడియోస్ అండి. నా వీడియోలు ఫాలో అవ్వండి. ఇంకోండి చూసారా పులుసు బాగా మరుగుతుంది. ఇలాగే బాగా మరిగితే ఇంకోండి చూసారా చిక్కగా వస్తుంది, అలాగే చిక్కగా అవుతుంది. ఓకే, కలుపుకోవాలి ఒకసారి, అలా 2-3 సార్లు కలుపుకోండి. ఓకే, ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం. ఓకే, సిమ్లో పెట్టుకుంటే కొంచెం బాగా అవుతుంది అన్నమాట. ఓకే, అలా 2-3 సార్లు కలుపుకోండి. ఆ తర్వాత ఒక 10 to 15 మినిట్స్లో కట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ పెట్టుకున్నాం. ఓకే, మళ్ళీ కొంచెం మరిగాక అప్పుడు సిమ్లో పెట్టుకున్నాను. నాకైతే 1/2 అవర్ అండి చేయడానికి ఇది. ఓకే, చాలా ఈజీ. అదే ఇప్పుడు కుక్కర్లో అనుకోండి ఈ పాటికి విజిల్స్ వచ్చేస్తాయి బేగానే. ఇప్పుడు మనం సపరేట్గా పెట్టుకున్నాం కాబట్టి టైం కొంచెం తీసుకుంటారు. ఓకే, అందులో అయితే 4 విజిల్స్ వస్తాయి, వెంటనే కట్టేసి ఇంకా 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని తీసి మూత తీసి పెట్టేసుకుంటే రెడీ అయిపోయినట్టు. ఇలా అయితే మటుకు ఇలాగ కడాయిలో పెట్టుకుంటే మటుకు ఇంకో ఇంత టైం పడుతుంది. ఓకే, ఇంకొండి మరుగుతుంది, నేను సిమ్లో పెట్టుకున్నాను. ఓకే, ఇంకోండి చూసారా, ఇంకోండి ఇలాగా ఆయిల్ ఇలా వచ్చిందంటే ఇంకా మరిగిపోయింది ఇంకా. ఓకే, అసలు ఎంత బాగా వచ్చిందంటే సూపర్గా వచ్చిందండి. ఇంకోండి మాకు మీడియంలో కావాలి కాబట్టి ఇలాగా, మీకు ఇంకా చిక్కగా కావాలంటే మీరు ఇంకా చిక్కగా చేసుకోండి కొంచెం పులుపు. ఓకే, చూసారా ఎక్సలెంట్ అండి, ఇవన్నీ బాగా ఉడికిపోయాయి. సూపర్ అండి. చామదుంప పులుసు రెడీ. చాలా బాగా వచ్చిందండి, ఎక్సలెంట్గా. ఇంకా సర్వ్ చేసుకోవచ్చు ఇంకా. ఓకే, ఇంకా కట్టేసుకోవడమే. సూపర్ అండి. మీరు కూడా ఇలాగే చేసి మీ పిల్లలకి పెడితే నాకు కామెంట్ చేయండి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేను కూడా మీరు కామెంట్ చేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ చామదుంపల కర్రీ ఎలా ఉందో, చామదుంపల పులుసు ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకేనా, ఇప్పుడు ఒక దాంట్లో సర్వ్ చేసుకుందాం. ఓకేనా, ఇంకోండి స్టవ్ కట్టేసుకుందాం. ఓకే, ఎక్సలెంట్గా వచ్చిందండి. మీరు కూడా ఇలాగే చేస్తే ఎక్సలెంట్గా చాలా బాగా వస్తుంది. చాలా బాగుందండి.
ఇదిగోండి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఓకే, నేను చూసారా ఎంత బాగుందో చామదుంపల పులుసు. బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఓకే, ఇంకొండి ఇలాగా బౌల్లో సర్వ్ చేసుకొని ఇంకా వేడివేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే అంత బాగుంటుందంటండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నేను టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుందండి. సూపర్గా ఉందండి, ఎక్సలెంట్గా. చూసారా అది ఎంత బాగా ఉంది, చాలా బాగుంది. మీరు మీ పిల్లలకి పెట్టండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇలా మరిన్ని వీడియోలతో నేను ముందుకు వస్తాను. మీరు ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ప్లీజ్ అండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. ఓకే, ఇంకోండి ఇలా సర్వ్ చేసుకొని చాలా బాగుంది పులుసు. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ప్లీజ్ ఇలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, ఇలా చేసి తిని చెప్పండి, కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్.